ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, ప్రభువైన క్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కృపలో, దేవుని యొక్క ప్రేమలో దేవుడు మనలందరినీ కూడా ఈ యొక్క జనవరి మాసంలో 4వ పరిశుద్ధ దిన ఆరాధనలోనికి ప్రవేశపెట్టిన విధానమును బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ దినమందు ఈ యొక్క ఆరాధన దేవుని యొక్క నామ మహిమార్థమై జరుగునట్లు ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధనని మనము ప్రారంభించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, మీ కృపలో, మీ ప్రేమలో మీ బిడలమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా గడిచిన దినములన్నిటిలో కూడా మీ రెక్కల చోటున భద్రపరిచి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన ఆయన యొక్క పరిశుద్ధ దినమందు నీ పాదాల చెంతకి నడిపించిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్యలో మీరు ఉంటారని సెలవిచ్చి ఉన్నారు. కాబట్టి ప్రభువా, కొద్దిమందిగా కూడి నీ మహోన్నతమైనటువంటి నామాన్ని స్తుతిస్తున్నటువంటి సమయంలో, మహిమపరుస్తున్నటువంటి సమయంలో ప్రభువా, మీ పరిశుద్ధ ఆత్మ యొక్క నడిపింపు, ప్రసన్నత మెండుగా మాకు దయచేయండి. వచ్చినటువంటి బిడలు మీరు దీవించండి నాయన. రావలసిన వారిని త్వరగా నడిపిస్తూ మేము పాడేటువంటి పాటల్లోనే కానీ, పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగములను ధ్యానించేటువంటి సమయంలోనే కానీ మీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, ప్రసన్నత మెండుగా మాకు దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగము కీర్తనల గ్రంథం నుంచి దావీదు మహారాజు రచించినటువంటి 23వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. కీర్తనల గ్రంథం నుంచి దావీదు మహారాజు రచించిన 23వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. మన మధ్య ఉన్నటువంటి సహోదరులు మాతంగి వందన కుమార్ గారు ముందుకు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర భాగంలో నడిపించవలసిందిగా మనం చేస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాను. దావీదు మహారాజు రచించిన 23వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుణ చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ తుడ్డి కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క లేఖన భాగము పరిశుద్ధుడైన యోహాను రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 7వ వచనము నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. పరిశుద్ధుడైన యోహాను రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 7వ వచనము నుండి 11వ వచనం వరకు లేఖన భాగాన్ని మన మధ్యలో ఉన్నటువంటి పాశ్రం గారు ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్యమును చదివి వినిపించవలసిందిగా మనం చేస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి పరిశుద్ధ దినముగా ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క లేఖన భాగం యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకుందాం.
అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొని చేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక, నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొని చేయను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివినిపించిన పాస్టర్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. పిల్లలు, ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మునుపు మనము లేచి నిలబడి ప్రభువుని ఆరాధించుకుందాం. మనం ఆరాధించేటువంటి ప్రభు ఆత్మస్వరూపులై ఉన్నారు కాబట్టి ఆయన ఆరాధించే వారందరికీ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభువారు సెలవిచ్చిన రీతిలో మనము లేచి నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకముల నుంచి 774 నెంబర్ పాట, జీవనదిని నా హృదయంలో ప్రవహింపచేయుమయ్యా అనే పాట పల్లవి మొదటి 4 చరణాలు చివరి చరణము పాడుకుంటూ ప్రభు నామాన్ని స్తుతించుకుందాం, గణపరచుకుందాం. క్వైర్ వారిని అనుసరించు సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరచండి. 774 నెంబర్ పాట, జీవనదిని నా హృదయంలో ప్రవహింపచేయుమయ్యా. ఆ పాట పాడుకుంటూ మొదటి పల్లవి మొదటి 4 చరణాలు చివరి చరణము పాడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. నదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీ నాలో నశింపచేయుమయ్యా. క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీ తిరిగి జీవింపచేయుమయ్యా. మనం బలహీనతలైనటువంటి సమయంలో, బలహీనమైనటువంటి స్వభావములైనటువంటి సమయంలో, మన దేహములో ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి సమయంలో దేవుడు ఎండిపోయినటువంటి ఎముకలను తిరిగి జీవింపచేయుచున్నటువంటి వాడు, ఆత్మీయ జీవాన్ని దయచేయుచున్నటువంటి వాడు. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. బలహీన సమయంలో నీ బలము ప్రసాదించుమయ్యా.
ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుము. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా. 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 ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. నాలో ప్రవహింపచేయుమయా. నాలో ప్రవహింపచేయుమయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. సర్వకృపానిధిగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, చక్కటి కీర్తన నాయన పాడొచ్చు. నీ మహోన్నతమైనటువంటి నామమును స్తుతించి ఘనపరిచే భాగ్యాన్ని, మిమ్మల్ని ఆరాధించేటువంటి భాగ్యాన్ని మీరు మాకు దయచేసి ఉన్నారు. ప్రభా, చదవబడినటువంటి లేఖన భాగముల నుంచి కొన్ని శ్రేష్టమైనటువంటి జీవపు మాటలు ప్రియబిడలతో పంచుకునేటువంటి సమయంలో మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు ప్రసన్నత మెండుగా అనుగ్రహించండి. ప్రభా, మాట్లాడువాడు నేను కాదు కానీ మీరే నాలో ఉండి నాతో ఉండి ఇక్కడ కూడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. వాక్యము విత్తబడుతున్నటువంటి సమయంలో వినగలిగినటువంటి చెవులను, గ్రహించగలిగినటువంటి మనస్సును ప్రభా నీ బిడ్డలకు మీరు దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవిస్తూ ఇంకా రావలసిన వారిని త్వరగా నీ పాదాల చెంతకు నడిపించి ఈ ఆరాధన అంతట్లో మా ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు శుభనామములో అందరికీ ప్రత్యేకంగా మరి యొక్క పర్యాయము హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ
జీవము కలిగినటువంటి దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు, ఈ సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుడు మనల్ని సజీవు లెక్కలు ఉంచి మరి యొక్క శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ దినమందు దేవుని పాదాల చెంతకు చేరి దేవుని నామాన్ని మహింపరిచేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకిస్తున్న విధానాన్ని బట్టి నేను దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. పిల్లల, ప్రాముఖ్యంగా ఈ పరిశుద్ధ దినమందు పరిశుద్ధుడైన యోహాను రాసినటువంటి సువార్తలో 16వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు లేఖన భాగాన్ని ఆధారం చేసుకొని ఒక చక్కటి అంశాన్ని, లోకాధికారి అనేటువంటి అంశాన్ని నేను మీ ఎదుటకు తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నాను. సహజంగా ఈ లేఖన భాగాన్ని చదివినప్పుడు మీ అందరికీ కూడా అర్థమయ్యి ఉన్నదని నేను అనుకుంటూ ఉన్నాను. యేసు ప్రభువారు దేవుని యొక్క మహోన్నతమైనటువంటి పరలోక రాజ్యపు సువార్తను ప్రకటించినటువంటి సమయంలో ఆయన ఈ లోకాన్ని విడిచి పరలోకములోనికి వెళ్ళవలసినటువంటి సమయము ఆసన్నమవుతున్నటువంటి తరుణంలో తాను ఏర్పాటు చేసుకున్నటువంటి, తాను పిలుచుకున్నటువంటి శిష్యులను గూర్చి వారికి లోక సంబంధమైనటువంటి సంగతులను బోధించినటువంటి సత్యాన్ని ఈ యొక్క లేఖన భాగంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ లోకమును గురించి, ఈ లోకములు ఉన్న వాటి గురించి, ఈ లోకమునకు అధికారి అయిన వాని గురించి యేసు ప్రభువు చాలా చక్కగా ఈ లేఖన భాగంలో క్లుప్తంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. పిల్లల, ప్రాముఖ్యంగా లోకాధికారి అనేటువంటి మాటను మనము గ్రీకు భాషలో గమనించినప్పుడు ఆర్కేన్ అనేటువంటి పదాన్ని వాడుతూ ఉన్నాడు. గ్రీకులో మనం గమనించినప్పుడు లోకాధికారి అనేటువంటి మాటకి గ్రీకు భాషలో ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే, గ్రీకు భాషలో గమనించగలిగితే ఆర్కేన్ అనేటువంటి పదాన్ని గ్రీకు భాష బైబిల్లో వాడటం జరుగుతూ ఉంది. దానికి ఉన్నటువంటి భావాన్ని మనం పరిశీలన చేయగలిగితే దుష్ట స్వభావం కలిగినటువంటి వాడు. ఈ యొక్క లోకాధికారికి ఉన్నటువంటి స్వభావాన్ని మనం గమనించగలిగితే అతడు ఒక దుష్టుని యొక్క స్వభావం కలిగినటువంటి వాడు, దుష్ట స్వభావం కలిగినటువంటి వాడు. పరిశుద్ధ గ్రంథాన్నిలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు, ఈ లోకాధికారికి ఉన్నటువంటి పేర్లను మనం గమనించగలిగితే ఇక్కడ యేసు ప్రభువారు యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు అనేటువంటి ఆ మాటను ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఈ లోకాధికారికి ఉన్నటువంటి మరికొన్ని నామములను మనం గమనించగలిగితే అపవాది అని, సాతానుడని, మరి వాయుమండలపు అధిపతి అని, అబద్ధమునకు జనకుడని, క్రీస్తు విరోధి అని, అంత్యక్రీస్తు అని, వెలుగుదూతని, మరి అనేకమైనటువంటి పదాలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. అపవాదన్నా, సాతానుడన్నా, వెలుగుదూతన్నా, అంత్యక్రీస్తు అన్నా, క్రీస్తు విరోధి అన్నా, వాయుమండలపు అధిపతి అన్నా, మరి అబద్ధమునకు జనకుడన్నా, ఇవన్నీ కూడా ఈ లోక అధికారికి సంబంధించినటువంటి పదాలే. ఈ లోక అధికారి అనేకమైనటువంటి రీతుల్లో పిలువబడుతూ ఉన్నాడు. లోకాధికారికి సర్వాధికారికి చాలా వ్యత్యాసం ఉంది. చాలామంది అనుకుంటారు కదా, లోకము దేవుని చేత సృష్టించబడింది. ఈ భూమి, ఆకాశము, సముద్రములు, అందలి జీవరాశులు, ఈ భూప్రపంచమంతా కూడా దేవుని చేత సృష్టించబడి ఉన్నావు కాబట్టి వీటికి అధికారి దేవుడు అనేటువంటి ఆలోచన చాలామంది నొరలేక హృదయాల్లో కదలాడుతూ ఉంటుంది. దేవుడు సర్వాధికారి, దేవుడు సర్వాధికారి, ఆయన సర్వాంతర్యామి, ఆయన ఆది అంతమై ఉన్నటువంటి వాడు, మరణము లేనటువంటి వాడు, ఆది సంభూతుడిగా పిలువబడినటువంటి వాడు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రభువారు జ్ఞాపకం చేసినటువంటి మాటను మనం గమనించగలిగితే భూలోకాధికారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈ భూమిని తన స్వాధీనంలోనికి తీసుకున్నటువంటి, ఈ భూలోకములో ఉన్నటువంటి సకల మానవాళిని
తనలో ఉన్నటువంటి దురాలోచన చేత పాడు చేసేటువంటి స్వభావం కలిగినటువంటి అధికారిని గురించి ఇక్కడ యేసు ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. యేసు ప్రభువారి గురించి మనం గమనించగలిగితే ఆయన సర్వాధికారి. భూమి సృష్టించబడటానికి మునుపు, సకల ప్రకృతి సమస్తము కూడా సృష్టించబడటానికి మునుపున్నటువంటి వాడు. కానీ ఈ లోకంలో మనం గమనించగలిగితే పిల్లరా, నేను ప్రాముఖ్యంగా వాక్యంలో నుంచి లోకాధికారిని గురించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం చదివిన భాగంలో 3 విషయాలు ఉన్నాయి పిల్లరా. ఒకసారి మరలా నేను చదువుతూ ఉన్నాను, గమనించండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం మనం గమనించగలిగితే, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చియు, నేను తండ్రి యొద్దకు వెలుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొన చేయును అనేటువంటి మాటలు యేసు ప్రభువారు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. పిల్లలు, నిజంగా ఆ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఒకటి లోకం గురించి ప్రభువారు తెలియచేశారు, రెండోది లోకుల గురించి ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు, మూడోది లోకాధికారి గురించి మనతో మాట్లాడుతూ ఉన్నారు. 3 విషయాలు మనం గమనించవచ్చు లోకమును గురించి. లోకము అనేటువంటి మాటను హెబ్రీ భాషలో ఒక చక్కటి పదము మనకు జ్ఞాపకం చేయబడింది. పాత నిబంధన కాలాన్ని మనం గమనించగలిగితే, పాత నిబంధన కాలం అంతయు కూడా హెబ్రీ భాషలో వ్రాయబడినటువంటి గ్రంథము ప్రారంభంలో మనం గమనించగలిగితే, ఓల్డ్ టెస్టిమెంట్ అంతా హీబ్రూ భాషలో ఉంటుంది, న్యూ టెస్టిమెంట్ అంతా కూడా, క్రొత్త నిబంధన గ్రంథం అంతా కూడా గ్రీకు భాషలో మనకు కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో ఇక్కడ లోకము అనేటువంటి పదాన్ని ఏ విధంగా వ్రాస్తూ ఉన్నారు అంటే, టెబేల్ అనేటువంటి ఒక పదాన్ని వాడుతూ ఉన్నారు. మీరు ఓల్డ్ టెస్టిమెంట్ చదివినప్పుడు మీకు లోకమును గురించి మొత్తము పాత నిబంధన గ్రంథం అంతట్లో కూడా 36 సార్లు మనకు కనపడుతూ ఉంటుంది. 36 పర్యాయములు లోకము అనేటువంటి పదము పాత నిబంధన గ్రంథంలో కనపడుతూ ఉంటుంది. అదే క్రొత్త నిబంధన గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఇదే లోకము అనేటువంటి పదము మనకి ఇంచుమించు సుమారు 180 సార్లు కనపడుతుంది పిల్లరా. న్యూ టెస్టిమెంట్ మీరు చదువుతూ ఉన్నప్పుడు క్రొత్త నిబంధన గ్రంథం అంతట్లో కూడా లోకము అనే పదము 186 సార్లు మనకు కనపడుతుంది బైబిల్లో. కేవలము మీరు ఒక యోహాను సువార్త మాత్రమే చదివారనుకోండి, యోహాను సువార్తలో మాత్రమే ఈ లోకము అనేటువంటి పదము 70 పర్యాయములు పైబడి మనకు కనపడుతుంది. 70 సార్లు యోహాను సువార్తికుడు లోకము అనేటువంటి పదాన్ని యోహాను సువార్తలో వాడుతూ ఉన్నాడు, ఆ పదాన్ని వాడుతూ ఉన్నాడు. గ్రీకు భాషలో ఈ లోకము అనేటువంటి మాటను మనం గమనించగలిగితే కాస్మోస్ అనేటువంటి పదాన్ని వాడుతూ ఉన్నాడు. గ్రీకు బైబిల్లో మనం గమనించగలిగితే కాస్మోస్ అనేటువంటి పదాన్ని వాడుతూ ఉన్నాడు. ఈ కాస్మోస్ అనేటువంటి మాటకి కూడా ప్రాముఖ్యమైనటువంటి అర్థము మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. ఈ లోకము కలిగి ఉన్నటువంటి స్వభావాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా పిల్లలు చూడండి, ఈ సమయంలో మనము తీసుకున్నటువంటి అంశము లోకాధికారి కాబట్టి, అసలు ఈ లోకాధికారి ఎవరు, ఈ లోకాధికారి ఎలా ఈ లోకాన్ని తన ఆధీనంలోనికి తీసుకున్నాడు, ఈ లోకాధికారి ఎవరు, ఈ లోక అధికారి దేవుడు సృష్టించినటువంటి దేవుని చేత చేయబడినటువంటి ఈ లోకమును ఎలా తన ఆధీనంలోనికి తీసుకున్నాడో ఈరోజు ప్రాముఖ్యంగా లేఖనాల్లోనే నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. పాత నిబంధన గ్రంథాన్ని మనం గమనించగలిగితే పిల్లరా, మనందరికీ తెలిసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలే, కానీ ఈ వాక్యములో నుంచి దేవుడు చేసినటువంటి హెచ్చరిక సంబంధమైనటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు, లోకం ఎలా పాడైపోతూ ఉన్నది, లోకములో ఉన్నటువంటి మానవ జీవితం ఎలా పతనావస్థలోనికి చేరిపోతూ ఉంది, ఈ భూలోకము పరలోకానికి మధ్య ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి వ్యత్యాసం ఏమిటి,
దేవుడు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తును ఎందుకు ఈ లోకములోనికి పంపించి తన స్వరూపములో ఉన్నటువంటి వారందరినీ కూడా మరలా తిరిగి పరలోకములోనికి తీసుకుని వెళ్ళటానికి ఎందుకు ఇంత లోకములో శ్రేష్టమైనటువంటి స్వార్థ పరిచర్య జరిగించవలసినటువంటి ఆవశ్యకత వచ్చింది, ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కగా మనకు జ్ఞాపకం చేయబడ్డాయి. ఉదాహరణకి పాత నిబంధన గ్రంథంలో మనం చూడగలిగితే ఎహెచ్కేల్ రాసినటువంటి గ్రంథము, పిల్లలు చూడండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వారు తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించగలిగితే లోకాధికారి ఏ విధంగా లోకమును తన యొక్క ఆధీనంలోనికి తీసుకున్నాడు. తన యొక్క ఆధీనంలోనికి తీసుకున్నటువంటి క్రమంలో లోకాధికారి యొక్క స్వభావము ఎలా ఉంది అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడింది. ఎహెచ్కేల్ గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు గల లేఖన భాగములో లోకాధికారి అనగా పిల్లరా అక్కడ ఒక దేవుని యొక్క దూతను గురించి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అభిషేకము నొందినటువంటి కెరూబువై, చూడండి ఒకసారి చదువుతూ ఉన్నాను. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడ వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయిచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు, నిన్ను నాశనము చేసితిని. నీ సౌందర్యము చూచుకుని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకుని నీ జ్ఞానమును చెరుపుకుంటివి. కావున నేను నిన్ను నేలన పడవేసెదను. ప్రియులారా, ఇది ఆకాశ మండలంలో ప్రాముఖ్యంగా పరలోకములో జరిగినటువంటి ఒక సంభాషణ మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడింది. ఇక్కడ దేవుడు ఒక అభిషేకించబడినటువంటి కెరూబుతో మాట్లాడుతూ ఉన్నాడు, ఒక దేవుని యొక్క దూతతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ శరాపులు కెరూపులు అనబడినటువంటి వారు దేవుని స్తుతించడానికి కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన అనుదినము కూడా దేవుని నామాన్ని మహింపరిచేటువంటి దేవుని యొక్క దూతలు, శరాపులు కావచ్చు కెరూపులు కావచ్చు. అలా అభిషేకించబడినటువంటి కెరూపుల్లో ఒక లూసిఫర్ అనబడినటువంటి శ్రేష్టమైనటువంటి కెరూపు అనగా మంచి సౌందర్యము కలిగినటువంటి వాడు, మంచి జ్ఞానము కలిగినటువంటి వాడు, చక్కటి స్వరము కలిగినటువంటి వాడు, చక్కటి మరి తలాంతులతో దేవుని నామాన్ని మహిమపరచగలిగినటువంటి మరి దేవుని యొక్క దూతల్లో ప్రముఖమైనటువంటి ఒక దూత గురించి మనకి ఇక్కడ ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ పాత నిబంధన గ్రంథంలో మనం గమనించగలిగితే నరుని యొక్క హృదయంలో ఏ విధంగా పాప స్వభావం ఉన్నదో ఆ పాప స్వభావం అనేది అసలు ఎక్కడ ఆరంభించబడింది, అసలు ఆ పాపము అనేటువంటి స్వభావము ఎక్కడి నుండి అది కలుగుతూ ఉంది అనేది మనం గమనించగలిగితే పిల్లరా, దేవుని సముఖంలో ఉన్నటువంటి ఒక దూత యొక్క హృదయంలో కలిగినటువంటి దురాలోచన. అందుకే నేను మీకు ప్రారంభంలోని జ్ఞాపకం చేశాను, ఆర్కేన్ లోకాధికారి, హీబ్రూ భాషలో ఆర్కేన్ అంటాడు, అనగా దుష్ట స్వభావము. ఆ పదానికి ఉన్నటువంటి అర్థం ఏమిటంటే ఒక దుష్ట స్వభావము లేదా ఒక పాప స్వభావము లేదా ఒక దురాలోచనతో కూడినటువంటి స్వభావము. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి దూతల్లో ఒక ప్రముఖమైనటువంటి దూత యొక్క హృదయంలో కలిగినటువంటి ఒక దురాలోచన, అది ఒక దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచన. దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి ఒక దూత దేవుని నామాన్ని మహిమపరచడం మాత్రమే కాక తన యొక్క ఔన్నత్యాన్ని, తన యొక్క గొప్పతనాన్ని, తన యొక్క సౌందర్యాన్ని, తన యొక్క పరాక్రమాన్ని తన హృదయాంతరంగంలో హెచ్చించుకుంటూ తనకు కలిగినటువంటి జ్ఞానము కొలది తను తాను ఘనపరుచుకునేటువంటి సమయంలో దేవుడు మాట్లాడినటువంటి మాట పిల్లరా. అందుకే అక్కడ అంటాడు కదా, ఈ ఎహెచ్కేల్ గ్రంథం మనం గమనించినటువంటి సమయంలో ఆ ప్రభువారు తండ్రి అయినటువంటి దేవుడు ఈ దూతను గురించి మాట్లాడినటువంటి మాట మనం గమనించగలిగితే, నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయిచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని అనేటువంటి మాట. ఇక్కడ ఈ లూసిఫర్ అనబడినటువంటి దూత అపవిత్రపరచబడినటువంటి దూత.
అది ఎప్పుడు అపవిత్రత పొందుకుందంటే తన హృదయాంతరంగంలోనికి వచ్చినటువంటి ఒక దురాలోచన. అది దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచన. అది దేవుని నామాన్ని మహిమపరచకుండా దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమును మించినటువంటి ఒక దురాలోచన తన హృదయాంతరంగంలోనికి వచ్చిన తరువాత అది నేలన పడద్రోయబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ భూలోకానికి అధిపతి ఎలా వచ్చాడు అంటే, లోకాధికారి ఎలా వచ్చాడు అంటే, ఇదిగో ఈ పడద్రోయబడినటువంటి దేవుని యొక్క దూత ప్రారంభంలో దేవుని యొక్క లోకాన్ని, అంటే ఆ ప్రభు యొక్క సన్నిధిలో నిలబడాలని, ప్రభువు కూర్చునేటువంటి సింహాసనం మీద కూర్చోవాలని ఆశగున్నటువంటి దూత. నిజం చెప్పాలి అంటే కుడి ప్రక్కన నిత్యము గాన ప్రతిగానాలతో దేవుని నామాన్ని మహింపరుస్తున్నటువంటి ఈ లూసిఫర్ దూత దేవుని సింహాసనం మీద కూర్చోవాలని ఆశపడినటువంటి వాడు. దేవునికి నాకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? నేను దేవునితో సమానమైనటువంటి వాడనే కదా. నేను దేవునిలో దేనిలో తక్కువ? నాకు సౌందర్యం ఉన్నది, నాకు జ్ఞానం ఉన్నది, నాకు తేజస్సు ఉన్నది, నాకు పరాక్రమం ఉన్నది, శ్రేష్టమైనటువంటి అధికారం నాకుంది, నా చుట్టూ కూడా అనేకమైనటువంటి దూతలు ఉన్నారు, నేను పిలిస్తే పలికేటువంటి దూత సమూహము నాకుంది. కాబట్టి నేను ఈ దూతలకి, కెరూపులకి నాయకత్వాన్ని వహించేటువంటి వాడిని. కాబట్టి నేను ఇప్పుడు దేవుని సింహాసనం మీద కూర్చోడానికి అర్హత కలిగినటువంటి వాడను అనేటువంటి ఆలోచనలోనికి వచ్చినటువంటి దూత ఈ యొక్క కెరూబ్ ప్రియులారా. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో ఈ మాటలు చాలా చక్కగా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సామ్రాజ్యాన్ని తన ఆధీనంలోనికి తీసుకోవాలని ప్రయత్నించినటువంటి వాడే ఈ యొక్క లూసిఫర్. అందుకే ప్రియులారా, అక్కడి నుండి పడద్రోయబడినటువంటి వాడు, అక్కడ తన రాజ్య విస్తరణ కొనసాగించలేనటువంటి వాడు భూలోకంలో నేలన పడద్రోయబడిన తరువాత, ఆ తరువాత పిల్లరా ఈ యొక్క దూత అనగా ఈ లూసిఫర్, ఈ కెరూబు అనబడినటువంటి దూత ఈ భూలోక అంటే దేవుని చేత సృష్టించబడినటువంటి ఈ లోకాన్ని తన యొక్క ఆధీనంలోనికి తీసుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు జ్ఞాపకం చేయబడింది. చూడండి ఒకసారి యేసు ప్రభువు పలికినటువంటి మాట, ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనిద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 10వ వచనము. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వారు ఒకసారి ఆ వాక్య భాగాన్ని చక్కగా పరిశీలన చేయండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 1వ అధ్యాయం 10వ వచనము. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగెను, కానీ లోకం ఆయన్ని తెలుసుకొనలేదు అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేయబడింది. అంటే ఇక్కడ యేసు ప్రభువారు తన యొక్క సర్వాధికారం గురించి జ్ఞాపకం చేస్తూ ఆయన లోకములోనికి వచ్చాడు, లోకము ఆయన మూలంగానే కలిగింది, ఆయన మూలంగా కలిగినటువంటి లోకము ఇప్పుడు ఆయన తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నది అనేటువంటి సంగతిని యేసు ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు కదా. 1వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం గమనించగలిగితే, ఆది యందు వాక్యమునను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడయ్యుండెను, అది ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగానే కలిగెను, సమస్తము ఆయన మూలంగానే కలిగెను. ఆయన లేకుండా ఏమీ కూడా కలగలేదు పిల్లరా. ఆయన మూలంగా కలిగెను, ఆయన నోటి మాట ద్వారా కలిగెను. మరి ఈ భూలోకము, ఆకాశము ఆయన నోటి మాట, భూమి ఆయన నోటి మాట, సముద్రములు ఆయన నోటి మాట, ప్రతిదీ కూడా ఆయన మూలంగానే కలిగినటువంటి సమయంలో ఆయన శరీరధారిగా లోకంలోనికి వచ్చినటువంటి తరుణంలో పిల్లరా, ఈ లోకం ఎందుకు ఆయన తెలుసుకోలేకపోతూ ఉంది? ఈ లోకము ఎందుకు ఆయన గుర్తించలేకపోతూ ఉంది? ఈ లోకము ఎందుకు ఆయన నామాన్ని మహిమపరిచేటువంటి స్థితిలోనికి రాలేకపోయింది అంటే, ఈ లోకానికి ఒక అధికారి వచ్చేసాడు కాబట్టి. ఈ లోకమును ఏలుతున్నటువంటి వాడు మరి ఒక అధికారి ఈ లోకాన్ని ఏలుతూ ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు ఈ లోకములో ఉన్నటువంటి సకల మానవాళి ఆయన గుర్తించలేకపోతూ ఉన్నదనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి పిల్లరా, యెషయా గ్రంథాన్ని మనం బాగా గమనించగలిగితే దానిలో ప్రాముఖ్యంగా ఈ మాటలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. నేలన పడద్రోయబడినటువంటి ఈ దూత యెషయా గ్రంథంలో మనం గమనించినటువంటి లేఖన భాగాన్ని చూడగలిగితే పిల్లరా, అక్కడ అంటాడు, ఈ నేలన పడద్రోయబడినటువంటి దూత ఏ విధంగా మనుషులను తన యొక్క ఆధీనంలోనికి తీసుకుంది ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం నుండి మనం గమనించవచ్చు. 12వ వచనం నుండి అక్కడ చాలా సంగతులు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వెట్లు ఆకాశం నుండి పడితివి,
జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లా నరకబడితివి? నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటేవి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయిదురు. భూమిని కంపింపచేసి రాజ్యములు వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములు పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? జనముల రాజులందరూ ఘనత వహించిన వారే తమ తమ నగరులు యందు నిద్రించుచున్నారు. నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మ వలెనున్నావు. పిల్లరా, ఆ వచనాలన్నీ మనం గమనించగలిగితే లోకాధికారిని గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క విరోధి అయినటువంటి అపవాది గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అది ఒక తేజో నక్షత్రంగా పిలువబడుతూ ఉన్నది, ఒక వేకువ చుక్కగా పిలువబడుతూ ఉన్నది, ఆకాశం నుండి పడద్రోయబడినటువంటి కెరూబుగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. అది మాత్రమే పడద్రోయబట్టము కాదు, కానీ భూలోకాన్ని అంతటినీ కూడా ఒక అడవిగా చేసి నాశనము చేసినటువంటి ఒక అధికారిగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. నిజమే పిల్లారా, ఎక్కడైనా కానీ ఒక ప్రాంతంలో ఒక మంత్రిని కానీ, ఇలా ఒక ముఖ్యమంత్రిని కానీ, ఇలా ఒక ప్రధానమంత్రిని కానీ ఎన్నుకునేటువంటి పరిస్థితులు వచ్చాయనుకోండి, ఎలక్షన్ పెడుతూ ఉంటారు, ఓటింగ్ పెడుతూ ఉంటారు. ఎలక్షన్ జరిగేటువంటి సమయంలో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు, అది ఏదైనా కావచ్చు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఏదైనా మనం అనుకుంటే జనరల్గా ఒక ఉదాహరణకు మనం తీసుకుంటే ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక 2-3 నాయకులు నిలబడ్డారనుకోండి, ఒక 2 ప్రముఖమైనటువంటి నాయకులు నిలబడ్డారు. వారిద్దరూ ఒకే క్యాడర్లో నిలబడినటువంటి సమయంలో ఇప్పుడు ప్రజలు వారిని పరిపాలించడానికి వారికి ఉన్నటువంటి అమూల్యమైనటువంటి ఓటు హక్కును వారు వినియోగించుకొని వారు కొన్ని సంవత్సరముల పాటు వారిని ఎవరు పరిపాలించాలో వారికి అధికారాన్ని వారు ఇస్తూ ఉంటారు. అవును కదా, ఇది లోక సంబంధమైనటువంటి ఆ అధికారాన్ని గురించి మనం చూడగలుగుతూ ఉంటాం. గడిచిన దినాల్లో జరిగినటువంటి ఎలక్షన్లో మరి మన రాష్ట్రంలో పలానా వారికి మనము ఆ అధికారాన్ని, ప్రజలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకుని పలానా అధికారాన్ని ఇచ్చారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనం గమనించగలిగితే లోకములో ఉన్నటువంటి మనుషులందరూ కూడా వారి యొక్క హృదయాల్లో ఉన్నటువంటి ఆలోచనలు బట్టి వారిని నడిపించేటువంటి నాయకుని గొప్ప చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. లోకములో ఉన్నటువంటి మనుషులు వారి హృదయ స్వభావాన్ని బట్టి ఒక నాయకుని ఎన్నుకున్నారు. ఇక్కడ బహిరంగంగా ఎన్నుకోవడం కాదు, ఇది హృదయాంతరంగంలో వారిని పరిపాలించేటువంటి నాయకుని వారు ఎన్నుకొని ఉన్నారు. అందుకే యేసుప్రభు అంటూ ఉన్నారు కదా, నాది ఈ లోకము కాదన్నారు యేసుప్రభు. ఈ లోకము నాది కాదన్నారు. ఈ లోకానికి సంబంధించినటువంటి మనుషులు కాదు నా మనుషులు అన్నారు. నా లోకం వేరు. ఎందుకంటే భూలోకం ఎలా ఉందో పరలోకము కూడా ప్రభు చేత అలాగే క్రొత్త లోకము సృష్టించబడింది. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి దేవుడు సృష్టించాడు. ఎందుకంటే అది ప్రభువుకు సంబంధించినటువంటి లోకము. ఈ లోకము అపవాది సంబంధమైనటువంటి అధికారంలోనికి వెళ్ళిపోయింది. ఈ లోకము ఒక దుష్ట స్వభావంతో కూడినటువంటి అధికారంలోనికి వెళ్ళిపోయింది. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి నరుని యొక్క హృదయ ఆలోచన కూడా ఆ స్వభావంతో నిండిపోయినటువంటి తరుణంలో ఆ స్వభావములో నుండి, దుష్ట స్వభావములో నుండి ఒక పరిశుద్ధమైనటువంటి స్వభావములోనికి, ఒక నూతనమైనటువంటి పరలోక పట్టణంలోనికి సర్వాధికారి అయినటువంటి దేవుడు తన బిడ్డలైనటువంటి వారిని తీసుకుని వెళ్ళేటువంటి క్రమాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటాడు, పిల్లలు చూడండి ఒకసారి ఈ యెషయా గ్రంథం 14వ అధ్యాయంలోనే మనం గమనించగలిగితే 17వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయనవాడు ఇతడేనా? చూడండి ఎంత ప్రాముఖ్యమైనటువంటి అర్థాలు మనకు అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి అంటే, ఆ వాక్యాన్ని మీరు 1-2 పర్యాయాలు చదువుతూ ఉన్నప్పుడు దానిలో మీకు చాలా సందేహాలు కలగాలి. దానిలో ఉన్నటువంటి మర్మాన్ని గ్రహించవలసినటువంటి అవసరత కూడా ఉన్నది. చెరపట్టినటువంటి వాడు ఎవరు చెరపట్టారు అంటే, ఈరోజు అపవాది మనలందరినీ కూడా తన యొక్క ఆధీనంలోనికి తీసుకునేటువంటి వాడు. సహజంగా శత్రువు తనకున్నటువంటి ఆలోచనలు అనేకములై ఉంటాయి. ఎవరినైనా లోపరుచుకోవాలి అంటే
లేదా మనము ఏదైనా ఒకరిని మన ఆధీనంలోనికి తీసుకోవాలి అంటే ఆ అనేకమైనటువంటి ఆలోచనలు, తలంపులు అక్కడ ప్రయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే పరిశుద్ధ గ్రంథంలో చెరపట్టడం అనేటువంటి మాటను మనం గమనించగలిగితే పిల్లరా, పాత నిబంధన కాలంలో ఆది కాండంలో సర్పము ఒక కుయుక్తి ద్వారా, ఒక కుతంత్రముతో ఒక అవ్వ యొక్క హృదయాన్ని ఎలా శోధించింది, ఆ శోధన ద్వారా, ఆ యొక్క ఆలోచన ద్వారా ఆ అవ్వ యొక్క జీవితాన్ని ఎలా తన యొక్క స్వాధీనంలోనికి తీసుకుందో ఆదికాండం 3వ అధ్యాయంలో మనకి చాలా చక్కగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, అక్కడ అంటాడు కదా, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తిగలదై ఉండెను, అది స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనా మీరు తినకూడదని దేవుడు చెప్పానా? సాతానుడు ఎవరినైనా తన యొక్క ఆధీనంలోనికి తీసుకోవాలి అంటే, తన స్వాధీనము చేసుకోవాలి అంటే, ఎవరినైనా కానీ ఈ లోకంలో పాపంలో పడద్రోయాలి అంటే చాలా చక్కటి వాక్చాతుర్యముతో మాట్లాడగలిగినటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. నిజంగా అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఈ సాతాను యొక్క స్వభావాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అవ్వని మోసపరిచేటువంటి విధానము దేవుడు ఎలా చెప్పాడా? ఇక్కడ ఉన్నటువంటి చెట్ల ఫలంలో తినకూడదని దేవుడు అన్నాడా? ఇది నిజమేనా? నేను కూడా విన్నాను ఈ సంగతి, నా దాకా వచ్చింది, నిజమేనా? ఇటువంటి ఆలోచన దేవుడు నీతో ఎప్పుడైనా సెలవిచ్చాడా? కానీ దాని వెనుకున్నటువంటి ఆంతర్యం ఏమిటి? దేవుడు నీకు ఈ మాట చెప్పాడు అంటే దాని వెనుకున్నటువంటి ఉద్దేశం ఏమిటి? ఒకసారి ఆలోచన చెయ్యి అనేటువంటి రీతుల్లో పిల్లరా, ఆ పండు తింటే నీవు కూడా దేవుని స్వభావంలోనికి వెళ్ళిపోతావేమో. తినొచ్చు కదా, దేవుడు తన స్వభావంలోనికి రాకుండా నిన్ను అడ్డుకుంటూ ఉన్నాడేమో, ఆ పండు తినకుండా నిన్ను అవరోధిస్తూ ఉన్నాడేమో. తినకూడదు, తింటే నీవు దేవుని దూతలాగా మారిపోతావు కదా. ఈ అడవిలో బ్రతికే, ఈ అడవిలో ఈ చెట్ల ఫలముల మధ్య సంచరించేటువంటి జీవితం కన్నా ఇంకా గొప్ప జీవితంలోకి నువ్వు వెళ్ళిపోతావు కదా అనేటువంటి రకరకాలైనటువంటి ఆలోచనలను కలిగించేటువంటి వాడే అపవాది పిల్లరా. అందుకే ఇక్కడ అంటాడు కదా, ఈ అపవాది, ఈ సర్పము అవ్వ యొక్క హృదయాన్ని శోధించి మోసపరిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇది మొట్టమొదటి పాప స్వభావము తన యొక్క హృదయంలోనికి తీసుకుంది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ అంటాడు కదా, ఆది కాండం మనం గమనించినా కానీ ఆ దేవుడు భూలోకాన్ని అంతటినీ కూడా చూచినప్పుడు సాతానుడు భూలోకాన్ని ఎలా పాడు చేశాడో మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 11వ వచనం అంటాడు, ఆది కాండం 6వ అధ్యాయము 11-12 వచనాలు అంటాడు, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరుపు వేసుకుని ఉండిరి అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక అవ్వ మాత్రమే ఆదికాండం 3వ అధ్యాయంలో పాపములోనికి వెళ్ళిపోయింది. కానీ పిల్లరా, ఆ తరువాత 6వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు దేవుడు చూచినప్పుడు మాట్లాడుతున్నటువంటి మాట, భూలోకమంతా కూడా చెడిపోయింది అన్నాడు. భూలోకమంతా కూడా చెడిపోయింది. ఇప్పుడు ఈ భూలోకాన్ని చెడగొట్టినటువంటి అధికారి ఎవరు? లోకాధికారి ఎవరు? మన అంశం కూడా అదే, లోకాధికారి. ఈ లోకానికి అధికారి, లోకాన్ని చెడగొట్టినటువంటి అధికారి, లోకమును పరిపాలించినటువంటి దుష్ట స్వభావము కలిగినటువంటి అధికారి, నిత్యము కూడా వెలుగులో ఉన్నటువంటి బిడ్డలను చీకట్లోనికి నెట్టివేస్తున్నటువంటి అధికారి గురించి ఈ పాత నిబంధన కాలంలో చాలా చక్కగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, సాతానుడు నరుని యొక్క హృదయాంతరంగాన్ని శోధించేటువంటి వాడు. సాతానుడు ఒక నరుని యొక్క జీవితాన్ని సంపూర్ణంగా చీకటి అగాధములోనికి నెట్టివేయాలని ఆశపడుతున్నటువంటి వాడు. ఇక్కడ అవ్వ యొక్క జీవితంలోనికి హృదయంలోనికి ప్రవేశించినటువంటి సాతానుడు, ఆదాము యొక్క జీవితాన్ని పాడు చేసినటువంటి సాతానుడు, ఆ తరువాత వారి ద్వారా సమస్త భూలోకాన్ని కూడా పాపముతో నింపివేసినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడింది. ఇప్పుడు ఇది పాపముతో నింపబడినటువంటి లోకము, పాప స్వభావముతో నిండిపోయినటువంటి లోకము. అందుకే ప్రభువారు అంటూ ఉన్నారు కదా, ఈ లోకము నాది కాదు, ఈ లోకము నాది కాదు. లోకంలోనికి వెలుగు వచ్చింది కానీ చీకటి ఆ యొక్క వెలుగును గ్రహించలేకపోతూ ఉంది. ఎందుకంటే లోకమంతా కూడా చీకటితో నిండిపోయింది. లోకమంతా కూడా గాఢాంధకారపు పొరలు కమ్ముకున్నాయి.
అలా కమ్ముకునేటట్లు చేసినటువంటి వాడు ఈ లోకమును పరిపాలించినటువంటి, ఈ లోకమును తన యొక్క ఆధీనంలోనికి తీసుకున్నటువంటి లోకాధికారి అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లలు, ఎప్పుడైతే భూలోకము చెడిపోయిందో, ఈ భూలోకములో ప్రజలందరూ కూడా సాతాను యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోయారో, అలా వెళ్ళిపోయినటువంటి జనులను మరలా తిరిగి దేవుని సన్నిధిలోనికి రాకుండా అడ్డుకొనొచ్చినటువంటి వాడు ఈ సాతానుడు. అందుకే 14వ అధ్యాయంలో యెషయా ప్రవక్త ద్వారా ఈ మాట చక్కగా జ్ఞాపకం చేయబడింది. యెషయా గ్రంథము 14వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే ఆ యొక్క అధ్యాయంలో మరి చక్కటి మాట ప్రవక్త ద్వారా పలికించినటువంటి మాట మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడింది. చూడండి, 17వ వచనము, 14వ అధ్యాయము 17వ వచనము చివరి వచనాన్ని చదువుతూ ఉన్నాను. 17వ వచనంలో చివరి లైన్, తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు అనేటువంటి మాట. తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు. ఆదాముతో పరిశుద్ధ గ్రంథంలో తండ్రి అయినటువంటి దేవుడు ఆదాముతో కానీ లేదా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో కానీ దేవుడు మాట్లాడేటువంటి మాట ఏమిటంటే, మీరు పరదేశులు, మీరు యాత్రికులు, ఈ లోకములో మీరు పరదేశులు, యాత్రికులు అనేటువంటి మాట దేవుడు జ్ఞాపకం చేశాడు. అబ్రహాము కూడా పలికినటువంటి మాట మనం గమనించగలిగినట్లయితే, ఈ లోకము మనకు శాశ్వతము కాదు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగినటువంటి పట్టణం కొరకు అబ్రహాము నిరీక్షించినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడింది. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పరిశుద్ధమైనటువంటి పట్టణం కొరకు, ఆ యొక్క శ్రేష్టమైనటువంటి పరలోక పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూసినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడింది. కానీ ప్రియులారా, లోకములోనికి వచ్చినటువంటి వారందరినీ కూడా సాతానుడు చెరపట్టుకుంటూ ఉన్నాడు. చెర అంటే ఒక చెరసాల, ఒక బందీ గృహము. చెర అంటే ఒక బందీ గృహము. అది ఒక బానిసత్వంతో కూడినటువంటి ప్రాంతముగా మనం చూడగలుగుతూ ఉన్నాం, చెర అనేటువంటి మాటను. అందుకే ఇక్కడ యెషయా ప్రవక్త 14వ అధ్యాయం 17వ వచనము ఈ చివరి లైన్లో ఉన్నటువంటి మాట, తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడే అనేటువంటి మాట జ్ఞాపకం చేశాడు. ఎవరంటే ఈ లోకాధికారే. మనం ఈ లోకంలో తల్లి గర్భమును జన్మించిన తర్వాత, ఈ భూలోకంలోనికి వచ్చిన తర్వాత మరలా తిరిగి మనము స్వదేశము అనగా మనం పరలోక పట్టణంలోనికి వెళ్ళిపోకుండా సంపూర్ణంగా పాపముతో నింపినటువంటి స్వభావాన్ని మనలోనికి ప్రవేశపెట్టినటువంటి అధికారి ఈ లోకాధికారి అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక తాను వెళ్ళనీయడు. మనకందరికీ తెలుసు ఒక చిన్న మాట ఏమిటంటే, ఊబి గురించి మనందరం విననటువంటి వారు. ఊబి అనేటువంటి మాట మనం వింటాం. మనము అడవుల్లో కూడా మరి ఊబి అనేటువంటి ఒక నీటి మడుగులా కనపడుతూ ఉంటుంది, లోపలంతా బురదతో ఉంటుంది. ఒకసారి ఆ యొక్క ఊబిలో ఎవరైనా పడినా కానీ, ఏ జంతువైనా లేదంటే ఒక మనిషి అయినా కానీ ఆ యొక్క పొరపాటున ఊబిలోనికి దిగాడు అంటే అతడు కొంచెముగా లోపలికి మునిగిపోవలసినటువంటి పరిస్థితే కానీ ఆ ఊబిలో నుండి ఆ వ్యక్తి తనంతటికి తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు రాలేనటువంటి వాడు. ఎందుకంటే ఊబి అనేది ఒక అగాధముతో కూడుకున్నటువంటిది. దానిలో పడినటువంటి వాడు క్రిందకి జారిపోవటమే కానీ మరలా తిరిగి బయటికి రావటం అనేది జరగదు అనేటువంటి సత్యాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. మనము ఒక మాటలు గమనించగలిగితే, నేటి దినాల్లో ఉన్నటువంటి మానవుని యొక్క జీవితం కావచ్చు లేదా క్రైస్తవ యొక్క జీవితం కావచ్చు ఒక పాపపు ఊబిలో కూరుకుపోయినటువంటి జీవితాలతో సమానం అన్నాడు పిల్లలు ఒక భక్తుడు. చాలామంది ఎలా ఉన్నారు అంటే, ఈ నడుము వరకు క్రింద భాగము, ఈ నడుము నుంచి క్రింద భాగము ఊబిలో ఉన్నటువంటి జీవితాలు సాతానుడు ఎలా పడద్రోస్తాడు అంటే, ఎలా నాశనానికి తీసుకుని వెళతాడు అంటే, దేవునితో యుద్ధము చేయాలి. పిల్లలు ఒక విషయాన్ని మీరు గమనించండి. క్రీస్తు విరోధి వచ్చినప్పుడు, అంత్యక్రీస్తు వచ్చినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా, పాప స్వభావములో ఉన్న వారందరినీ కూడా తన పక్షమున పోగేసుకొని దేవుని మీదకి యుద్ధము చేయాలి, దేవునితో యుద్ధము చేయాలి. యుద్ధము చేసేటువంటి సమయంలో పిల్లరా, సాతానికి దేవునికి మధ్య యుద్ధము జరుగుతున్నటువంటి సమయంలో సాతాను యొక్క సైన్యం ఎవరు? సాతానికి సైన్యం ఎక్కడిది? సాతానికి సైన్యం ఎక్కడిది? అపవాదికి సైన్యం ఎక్కడిది? సైన్యం ఎక్కడి నుంచి రావాలి అపవాదికి?
దేవునికి అపవాదికి మధ్య యుద్ధం ఉందా లేదా? ప్రకటన గ్రంథం ప్రకారంగా యుద్ధం ఉంది. వారిరువురు కూడా తలపడేటువంటి పరిస్థితి ఉంది. దేవుని సైన్యానికి అపవాది సైన్యానికి మధ్య ఆ యుద్ధము మధ్యాకాశంలో జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధము జరిగేటువంటి సమయంలో అపవాదికి సైన్యం ఎక్కడి నుండి వస్తూ ఉన్నారు? అపవాది పక్షమున నిలబడినటువంటి సమూహం ఎవరు? ఈ లోకములో ఉన్నటువంటి జనసమూహమేనా? ఎందుకంటే ఆయన ఈ లోకానికి అధికారి. అపవాది మనము నివసిస్తున్నటువంటి లోకానికి అధికారి. ప్రభువు పరసంబంధమైనటువంటి అధికారి. ఆయన పరలోకమునకు అధికారి. పరలోక సైన్య సమూహమునకు, పరిశుద్ధులకు, లోకములో ఉన్నటువంటి లోకాధికారికి, లోక అధికారి సంబంధమైనటువంటి అపవాది బిడలకు మధ్య జరిగేటువంటి ఘర్షణలో, వైరంలో ప్రియులరా, అపవాది తానుకు సంబంధించినటువంటి సైన్యాన్ని సమకూర్చుకోవడానికి, తనకు సైన్యం కావాలి. సైన్యం కావాలంటే ఏం చేయాలి అంటే ఒక్కొక్కరిని పాపపు ఊపిలోనికి ఆ అపవాది లాగేయాలి. అపవాది తన బలాన్ని పెంచుకోవాలి. తన బలాన్ని పెంచుకోవాలంటే ప్రతి వాణ్ణి కూడా పాపముతో నింపివేయాలి. ప్రతి వాణ్ణి కూడా పాపపు ఊబిలోనికి నెట్టివేయాలి. ఇది సాతాను యొక్క ఆలోచన. అందుకే పరిశుద్ధ గ్రంథం యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఈ యొక్క మాటను మనం గమనించగలిగితే, లోకాన్ని అడవిగా చేసి దాని పట్టణంలో పాడు చేసిన వాడు ఇతడే అంటాడు. ఒక లోకాన్ని, దేవునికి మహిమకరంగా ఉండవలసినటువంటి జనాంగాన్ని ఒక అడవి అనంగాల్లోనే క్రూర స్వభావం మనకు దానిలో కనపడుతూ ఉంటుంది. అడవిలో రకరకాలైనటువంటి స్వభావాలు ఉంటాయి. సాధు జంతువులు ఉంటాయి, క్రూర జంతువులు ఉంటాయి. క్రూర జంతువులు సాధు జంతువులను వేటాడుతూ ఉంటాయి కదా. అడవిలో జరిగేటువంటి ఆ భయానకమైనటువంటి పరిస్థితి ఎలాంటిదంటే, ఎక్కడైనా కానీ మరి శాకాహార జంతువు వెళుతూ ఉంది అంటే దాన్ని వేటాడేటువంటి క్రూర జంతువు కూడా ఆ అడవిలో సంచరిస్తూనే ఉంటుంది. ఈ లోకాన్ని అపవాది ఎలా మార్చాడు అంటే ఒక అడవిలాగా మార్చేశాడు. ఈ అడవిలాగా మారినటువంటి లోకంలో పిల్లరా, పేదవాడు వేటాడబడుతూ ఉంటాడు, అనగద్రొక్కబడుతూ ఉంటాడు, బలహీనపరచబడేటువంటి వాడు బలహీనపరచబడుతూ ఉంటాడు. ఈ లోకంలో నశింపచేయబడేటువంటి వాడు నశింపచేయబడుతూ ఉంటాడు. ఆధిపత్యము చలాయించేటువంటి వాడు ఆధిపత్యాన్ని చలాయిస్తూనే ఉంటాడు. కారణం ఏమిటంటే, ఈ లోకానికి సంబంధించినటువంటి అధికారి ఈ లోకాన్ని ఒక అడవిలాగా మార్చేశాడు. క్రూర స్వభావం లోకాన్ని ఏలుతూ ఉంది అనేటువంటి సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ, తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలములకు పోనీయకుండా వారిని చెరలో ఉంచినటువంటి వాడు ఈ లోకాధికారి అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోహాను స్వార్త యోహాను పత్రిక మనం గమనించగలిగితే పిల్లరా, మొదటి యోహాను పత్రికలో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఈ లోకాధికారిని గురించి మాట్లాడుతూ ఉంటాడు. చూడు ఒక మాట, లోకమంతయు కూడా, యోహాను భక్తుడు ప్రభుని వెంబడించినటువంటి ప్రభు యొక్క ప్రియమైనటువంటి శిష్యుడైనటువంటి యోహాను భక్తుడు పలికినటువంటి మాట, మొదటి యోహాను స్వార్త 5వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనము మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. చూడండి, ఇక్కడ అంటాడు కదా, లోకమంతయు దుష్టుని యందున్నదని ఎరుగుదుము అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. లోకమంతా దుష్టుని యందుందని మనం ఎరుగుదుము. 18వ వచనం అంటాడు కదా, దేవుని మూలంగా పుట్టి ఉన్న వాడెవడనో పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రమ చేసుకును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. మనము దేవుని సంబంధమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే పిల్లారా, ఇక్కడ అపవాది ముట్టకుండా భద్రమ చేసుకునటము. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము కావచ్చు, ఇస్సాకు కావచ్చు, యాకోబు కావచ్చు, అదే రీతిలో యేసేపు కావచ్చు, దానియేలు కావచ్చు, మరి పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలులు కావచ్చు, మరి మనం గమనించగలిగితే వీరందరూ కూడా దుష్టుడు వారిని ముట్టకుండా వారంతటికి వారు తమ జీవితాలను భద్రమ చేసుకునేటువంటి వారంతటికి వారు వారి జీవితాలను దేవుని యొక్క వాక్యములో కట్టుకున్నటువంటి వారు, దేవుని యొక్క వాక్య వెలుగులో నడిపించుకున్నటువంటి వారు. అందుకే 19వ వచనం అంటాడు కదా, లోకమంతా కూడా దుష్టుని యొక్క ఆధీనంలో ఉన్నదనేటువంటి సంగతి మనం ఎరుగుదుము అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
అపవాది మొదటి నుండి కూడా పాపము చేయుచున్నటువంటి వాడు. ఈ మొదటి యోహాను పత్రిక మనం గమనించగలిగితే, ఈ మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా ఒకసారి మీరు చూడండి. 8వ వచనము, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మొదటి నుండి పాపము చేయించినటువంటి వాడు ఎవరండి? అపవాది. లోకాధికారి యొక్క స్వభావము పాప స్వభావము. అతడు ప్రారంభం నుంచి కూడా పాపము చేయించినటువంటి వాడే. పాపము చేయుచున్న ప్రతి వాడు కూడా అపవాది సంబంధమైన వాడు అనే సంగతిని పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నిజమే పిల్లారా, దేవుని యొక్క వాక్యము బహు స్పష్టం చేస్తూ ఉన్నది. నీవు లోక సంబంధివా లేదా దేవుని రాజ్యపు వారసుడివా? లోక సంబంధమైనటువంటి అపవాది యొక్క సంతతిగా నీ జీవితం ఉందా, లేదా పరలోక సంబంధమైనటువంటి దేవుని యొక్క రాజ్య వారసత్వానికి సంబంధించినటువంటి జీవితం నీలో ఉందా? దేవుని యొక్క వాక్యము స్పష్టం చేయుచు ఉన్నది. ఈ లోకము అపవాది యొక్క ఆధీనంలో ఉన్నది. ఈ లోకము దుష్టుని యొక్క ఆధీనంలో ఉన్నది. ఈ లోకానికి అధికారి అపవాది. ఈ లోకానికి అధికారి యేసు ప్రభువారు కాదు పిల్లరా. వాక్యము స్పష్టం చేసింది, ఈ లోకానికి అధికారి యేసు ప్రభువారు కాదు, ఆయన సర్వాధికారి. కేవలము అపవాది లోకాధికారి మాత్రమే. ఈ లోకము చెరపట్టబడింది, సాతాను చేత చెరపట్టబడింది. ఈ చెరపట్టబడినటువంటి లోకాన్ని ప్రభువారు విడిపిస్తూ ఉన్నారు. ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణం ఏమిటంటే, ఈ మొట్టమొదటిగా అపవాది ఎప్పుడైతే భూమి మీదకి వచ్చాడో, భూమి మీదకి వచ్చిన దినము మొదలుకొని అతడు పాపము చేయొచ్చు, జనసమూహం అంతయు కూడా పాపము చేయటానికి కారకుడైపోయాడు. ఈ అపవాది అందరూ కూడా పాపము చేయడానికి ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఆఖరికి నిన్ను, నన్ను, మనలందరినీ కూడా ప్రేరేపిస్తాడు. పాపము చేయటానికి అతడు ప్రేరేపిస్తాడు. అతని యొక్క స్వభావం అటువంటిదే. ఎవరైతే పాపంలో పడిపోతూ ఉంటారో వారందరూ కూడా ఈ లోకాధికారి యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోతారు. అలా ఆయన యొక్క ఆధీనంలోనికి వెళ్ళినటువంటి వారు పాపము చేత పట్టబడి, పాపము చేత చెరపట్టబడి, ఆ పాప స్వభావంలోని వారు ఉండిపోయి ఒకానొక సమయంలో వీరు దేవుని మీద తిరుగుబాటు చేయడానికి నిలబడతారు పిల్లరా. ఎందుకంటే దేవుని యొక్క దూతలకి లోకాధికారికి మధ్య ఆ యుద్ధము ఉన్నది అనేటువంటి సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. లోకాధికారికి సైన్యం కావాలి, లోకాధికారికి సైన్యం కావాలి, బలము కావాలి. ఎందుకంటే సైన్యాధిపతి అనేటువంటి యేసు ప్రభువుని కూడా లోకాధికారి శోధించాడు కదా, మనందరికీ తెలుసు. మత్తయి సువార్త 4వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే, ఆ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఈ శోధకుడైనటువంటి, ఈ మొదటి నుండి కూడా అబద్ధికుడైనటువంటి, అబద్ధమునకు జనకుడైనటువంటి ఈ యొక్క అపవాది దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తును, ఇశ్రాయేలు ప్రజల్ని పగలు మేఘస్తంభం వలన, రాత్రి అగ్నిస్తంభం వలన నడిపించినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును, సైన్యాధిపతి అయినటువంటి యేసుక్రీస్తును పిల్లరా తాన పక్షమును మార్చుకోవడానికి, తన స్వాధీనము చేసుకోవడానికి ఏ విధమైనటువంటి రీతిలో శోధించాడో ఈ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేయబడింది. యేసు ప్రభువారు తన మహిమను విడిచి, తన ఔన్నత్యాన్ని విడిచి, తన పరాక్రమను విడిచి ఒక సాధారణమైనటువంటి మానవ శరీరాన్ని ధరించిన వాడై భూలోకంలోనికి వచ్చిన తరువాత ప్రియులారా, మానవ శరీరము ధరించబడినటువంటి ప్రతి వాణ్ణి కూడా ఈ సాతానుడు శోధిస్తూనే ఉంటాడు. ఆఖరికి పరలోకంలోనే ప్రభువును శోధించినటువంటి వాడు కదా. పరలోకంలోనే హెచ్కేల్ గ్రంథం ప్రకారంగా మనం గమనించినప్పుడు పరలోకములోనే ప్రభువును శోధించినటువంటి వాడు భూలోకములో శరీరధారిగా ఉన్నటువంటి నరులను శోధించడం ఒక లెక్క, భూలోకములో ఉన్నటువంటి శరీరాన్ని ధరించినటువంటి నరులని పాపపు ఊబిలోనికి నెట్టివేయటం అనేది ఒక లెక్క కాదు పిల్లల. చాలా తేలిక. లోకాధికారికి ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని మనం గమనించగలిగి చూడండి, ఇక్కడ అంటాడు కదా, ఈ లోకాధికారికి ఉన్నటువంటి జ్ఞానము, తన యొక్క పరాక్రమాన్ని మనం గమనించగలిగితే చాలా చక్కగా స్వార్థికుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభువును శోధించినటువంటి క్రమము, లోకాధికారి 3 ఆయుధాలు పిల్లరా. ఈ లోకాధికారికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆయుధం ఏమిటంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇవి
వీటి ద్వారా ఏ నరుడైనా కానీ చాలా తేలిగ్గా పాపంలో పడిపోయేటువంటి అవకాశం ఇది. చాలా తేలిగ్గా పాపంలో పడిపోతాడు. ఇవి మూడు కూడా ఒక నరుని యొక్క జీవితాన్ని పాతాళంలోనికి నెట్టివేయటానికి ప్రముఖమైనటువంటి సాతాను యొక్క ఆయుధాలు ఈ మూడే: శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ మూడు పిల్లరా. ఇక్కడ యేసు ప్రభువుని శోధించడానికి ప్రయోగించబడినటువంటి కోరికలు కూడా, సాతానుడు వలవేసినటువంటి ఎరవేసినటువంటి ఆ విషయాలు కూడా ఈ మూడే. చూడండి, ఇక్కడ ఈ వచనాల్లో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఆకలిగా ఉన్నటువంటి వ్యక్తికి ఏం అవసరం అంటే ఆహారం అవసరము. సుమారు ఒక 30 దినముల పాటు 40 దినముల పాటు ఆహారం లేకుండా ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తి యొక్క శరీరానికి అవసరమైనటువంటి అతని యొక్క హృదయ వాంఛను తీర్చుకోవడానికి అవసరమైనటువంటిది లోక సంబంధమైనటువంటి ఆహారము. ప్రిలారా, శరీరానికి బలం కావాలి, శరీరానికి శక్తి కావాలి. శక్తి కావాలి అంటే శక్తిని పొందుకునేటువంటి ఆహారాన్ని ఆ శరీరం తీసుకోవాలి. నేటి దినాల్లో చాలామంది ఈ శరీర సంబంధమైనటువంటి అవసరాల నిమిత్తము ప్రియులారా, ఈ శరీరంకు ఉన్నటువంటి అవసరాలను తీర్చడానికి, శరీర అవసరాలను కోరికలు నెరవేర్చడానికి దేవుణ్ణి పక్కన పెట్టినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. ఈ శరీరం యొక్క అవసరాలు తీర్చడానికి దేవుణ్ణి పక్కన పెట్టినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. 40 దినాల పాటు యేసుప్రభువు వారు ఉపవాసం ఉన్నప్పుడు సాతానుకి తెలుసు ఇతడు ఆకలిగా ఉన్నాడని. 40 దినాల పాటు ఇతని శరీరం పస్తుంది. ఈ పస్తున్నటువంటి శరీరం ఇప్పుడు దేని కొరకు ఎదురు చూస్తుందంటే ఆ శరీరానికి అవసరమైనటువంటి బలమైనటువంటి ఆహారం కొరకు ఆ శరీరం ఎదురు చూస్తున్నది. కాబట్టి ఇప్పుడు నేను మొట్టమొదటిగా ఇతను శోధించాలి అంటే అతని యొక్క శరీరాన్ని నేను ఆయుధంగా చేసుకోవాలి. నిజమే, ఈరోజు మన శరీరాలే సాతాను యొక్క ఆయుధాలు. నిజమే, మీరు అవునన్నా కాదన్నా కానీ మన శరీరమే సాతాను చేతిలో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి ఆయుధము పాపములు పడద్రోయటానికి. యేసు ప్రభువారిని రాళ్ళను చూయించి, నీకు అధికారం ఉంది, నీవు భూ సంబంధమైన వాడవు కాదు, పరలోకముల నుండి భూలోకానికి వచ్చినటువంటి వాడవు, రాళ్ళను రొట్టెలుగా చేయగలిగినటువంటి మహిమ నీకుంది. ఇప్పుడు నీకు ఆకలి వేస్తూ ఉంది, నీ ఆకలి నీవు తీర్చుకోవాలి అనే ఆశ కూడా నీలో ఉంది. కాబట్టి ఈ రాళ్ళను రొట్టెలుగా చేయని ఒక ఆశను పుట్టించడానికి ప్రయత్నం చేసినటువంటి వాడు. నరుని యొక్క హృదయంలో కోరికలు అనంతములంట, నరుని యొక్క ఆశలకు కూడా హద్దులు ఉండవంట. నిజమే కదా, భూలోకములు నరుని యొక్క ఆ హృదయంలో కలిగేటువంటి ఆశకు హద్దు ఉందా అంటే ఆశకు హద్దే లేదు పిల్లరా. ఈరోజు మనం ఒకటి కావాలనుకున్నాం, అది దేవుడు ఇచ్చాడు. అది ఇచ్చిన మరుక్షణము మరి ఒకటి కావాలని దేవుడిని అడుగుతాం. అది ఇచ్చిన తర్వాత మరలా కావాలి 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 కావాలని అడుగుతాం. కానీ ప్రభువా ఇక నాకు చాలు అనే మాట ఏ రోజైనా మానవుని యొక్క నోట నుండి, నరుని యొక్క నోట నుండి రాగలదా? ప్రభువా నీవు నాకు చాలా ఇచ్చావు, ఇక చాలు, ఇక వద్దు ప్రభువా, ఇక నాకేమి ఇవ్వద్దని ఏ నరుడైనా కానీ దేవుని దగ్గరకు వచ్చి అనగలుగుతాడా? అనలేడే. ఎందుకంటే నరుని యొక్క హృదయాంతరంగంలో కలిగేటువంటి ఆశలకు అద్దే లేదు పిల్లరా. ఈ ఆశలు నెరవేర్చుకునేటువంటి క్రమంలో, ఈ కోరికలను తీర్చుకునేటువంటి క్రమంలో ఈ ఆశలను ఒక ఆయుధంగా మరల్చుకున్నటువంటి వాడు ఈ లోకానికి సంబంధించినటువంటి అధికారి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువుని శోధించడానికి మొట్టమొదటిగా ఆ శరీరానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఆలోచనని ప్రభు ఎదుటికి తీసుకుని వచ్చి శోధించడం ప్రారంభించాడు. ఆ తర్వాత మనం గమనించగలిగితే నరుని యొక్క జీవితాల్లో ఉండేటువంటి కోరికల్లో ప్రాముఖ్యమైనటువంటిది మరొక మాట మనం గమనించగలిగితే పిల్లరా, అధికారం గురించి మాట్లాడతాడు. చూడండి, ఆ యొక్క వచనాలు మనం గమనించవచ్చు. మత్తయి సువార్త 4:5 అంతటా అపవాది పరిశుద్ధ పట్టణంకు ఆయన తీసుకుని పోయి దేవాలయమున శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడివైతే క్రిందకు దూకమో, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడినది ఆయనతో చెప్పాను. నిజంగా పిల్లారా, సాతానుడు కూడా నరుని యొక్క జీవితాన్ని ఒక భయానకమైనటువంటి స్థితిలోనికి నెట్టివేసేటువంటి వాడు. ఈ లోకంలో దేవుడు ఒక తెగులను అనుమతి ఇచ్చాడు అనుకోండి, ఒక వ్యాధిని అనుమతి ఇచ్చాడు అనుకోండి, ఆ వ్యాధిని సరైనటువంటి రీతిలో ఉపయోగించుకోగలిగినటువంటి వాడు సాతానుడు. దేవుని బిడ్డలైనటువంటి వారి జీవితాల్లో అయితే ఏ తెగులు వచ్చినా కానీ దేవుని యొక్క వాక్యము, ఏ తెగులు నీ గుడారము సమీపించదు అనేటువంటి ఒక వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు.
ఇదిగో భయపడకము, దిగులు పడకము, నేను నీకు తోడై ఉన్నాను అనేటువంటి మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అనే మాట ద్వారా దేవుడు తన బిడ్డలతో మాట్లాడుతూ ఉంచాడు. దేవుడు ఈ లోకంలోనికి దేన్నైనా అనుమతి ఇచ్చాడు అంటే ఆ అనుమతి ఇవ్వబడినటువంటి దాని నుండి విడిపించడానికి తన బిడ్డలైనటువంటి వారితో నిత్యము కూడా దేవుని వాక్యము ద్వారా మాట్లాడుతూనే ఉంటాడు. అదే సమయంలో ఈ లోకంలోనికి అనుమతి ఇవ్వబడినటువంటి తెగులు, అది కరోనా కావచ్చు, ఒమిక్రాన్ కావచ్చు, ఏ వ్యాధి అయినా కావచ్చు, ఒక వ్యాధి దేవుని చేత అనుమతి ఇవ్వబడిన తర్వాత ఆ అనుమతి ఇవ్వబడినటువంటి వ్యాధులను ఒక బలహీనతగా మార్చి, ఒక బలహీనమైనటువంటి స్వభావం కలిగినటువంటి స్థితిలోనికి హృదయాలను తీసుకుని వెళ్ళిపోయి ఒక రకమైనటువంటి భయాన్ని కలిగించి మరణంలోనికి తీసుకుని వెళ్ళిపోయేవాడే అపవాది ప్రియులారా లోకాధికారి. లోకాధికారికి దేవునికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం అదే. ఒక చిన్న బలహీనత మనలోనికి వచ్చినా కానీ దేవుడు అంటాడు కదా, నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడు కమ్మని దేవుడు మాట్లాడతాడు. పౌలు భక్తునితో మాట్లాడినటువంటి మాట అదే, ప్రభువా, నన్ను నీ పరిచారకునిగా నియమించిన తర్వాత నాలో ఒక ముళ్ళు ఉంది, ఈ ముళ్ళు నాలో ఎందుకు ఉంది, దీన్ని తీసేయి అనే మాట పౌలు భక్తుని యొద్ద నుండి దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు కదా, నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడు కమ్ము, నేను నీకు దాన్ని అనుమతించాను, దాని నుండి విడిపించగలిగినటువంటి వాడును, దానిలో బలపరచగలిగినటువంటి వాడు నేనే కదా. లోకంలోనికి ఒక ముళ్ళు వచ్చినప్పుడు ఆ ముళ్ళు లోకంలో సంచరిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ అనుమతించినటువంటి దేవునికి తెలుసు కదా దాని నుండి ఎలా తప్పించాలో, తప్పించి ఎలా దాని నుండి కాపాడాలో. దేవుని కృపలో ఉండవలసినటువంటి ఒక వ్యక్తి దేవుని కృపలో లేకుండా ఒక భయానికి గురై ఆ ముళ్ళను చూచి ఎక్కడి దాకా పారిపోగలడు, ఎక్కడి దాకా పారిపోతాడు? ఒక బాణము సంధించబడిందండి. ఉదాహరణకి ఇంకా చెప్పాలి అంటే ఒక వెలికాడు ఒక బాణాన్ని సంధించాడు, గురి చూసి ఒక బాణాన్ని వదిలాడు. ఒక వెలికాడు బాణము వెళుతూ ఉన్నటువంటి సమయంలో ఆ ఎదురు పరిగెడుతున్నటువంటి వ్యక్తి ఎంత దూరము పరిగెత్తగలుగుతాడు, ఎలా తప్పించుకోవడానికి పరిగెత్తగలుగుతాడు? ఎందుకంటే ఈ వెలుకాడు గురి చూసి బాణం వదిలాడు కాబట్టి, ఆ వ్యక్తిని టార్గెట్ చేస్తూ వదిలాడు కాబట్టి ఖచ్చితంగా ఆ వెలుకాడు ఆ వ్యక్తిని కొట్టడానికి ప్రయత్నం చేశాడు. కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అంటాడు కదా, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కాబట్టి నేను అతన్ని గణపరచదును, అతడు నా నామము నెరిగిన వాడు గనక బట్టి నేను అతను తప్పించదును. కీర్తనల గ్రంథము 91వ సంకీర్తన 12, 13, 14 వచనాలు మనం గమనించగలిగితే అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు దేవుని ప్రేమించు, నువ్వు దేవుని ప్రేమించు, నువ్వు దేవుని స్వరానికి లోబడు, ఈ లోకంలోనికి ఏది వచ్చినా కానీ దాని నుండి తప్పించగలిగినటువంటి సమర్థుని యొక్క హస్తాల్లో నీ జీవితం ఉన్నదని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కానీ పిల్లరా, శోధకుడు బహుజ్ఞానము కలిగినటువంటి వాడు, బహు వివేకము కలిగినటువంటి వాడు, ధైర్యంగా ఉన్నటువంటి హృదయాలను కూడా పిరికితనముతో కూడినటువంటి హృదయాలుగా మార్చగలిగినటువంటి ఆ పరాక్రమం కలిగినటువంటి వాడు ఈ లోకానికి సంబంధించినటువంటి అధికారి. ఒక్కొక్కసారి నీవు ధైర్యంగానే ఉంటావు, నాకేమీ కాదులనేటువంటి రీతిలో నిబ్రంగా ఉంటావు. ధైర్యము చెడిపోయేటువంటి స్వభావాన్ని కూడా కలిగించగలిగినటువంటి వాడే ఈ లోక సంబంధమైనటువంటి అధికారి అని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువు వారిని ఒక ఎత్తైనటువంటి దేవాలయ శిఖరం మీదకు తీసుకుని వెళ్ళి, దూకు, నీకు సంబంధించినటువంటి దూతల క్రింద ఉన్నారు, కొంచెము కూడా నీ కాలుకి దెబ్బ తగలకుండా వారు నిన్ను పట్టుకుంటారనేటువంటి ఆ కోరికను హృదయాంతరంగంలో కలిగించడానికి రెచ్చగొట్టి కింద పడద్రోయటానికి ప్రయత్నించినటువంటి వాడే అపవాది పిల్లరా. ఆ తర్వాత మనం గమనించగలిగితే ఇంకొక మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి 8వ వచనంలో, మరల అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చదని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతాన పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయన మాత్రమే సేవింపవలనని రాయబడి ఉన్నదని చెప్పాను. ఈరోజు దేవునికి మ్రొక్కేవారి కన్నా లోకాధికారికి మ్రొక్కేవారే ఎక్కువ, లోకాధికారికి మ్రొక్కేవారే ఎక్కువ. దేవుని పాదాలు ఎదుట సాష్టాంగ పడేవారి కన్నా ఈ లోక సంబంధమైనటువంటి మహిమల కొరకు,
ఈ లోక సంబంధమైనటువంటి అధికారముల కొరకు, ఈ లోక సంబంధమైనటువంటి పరాక్రమముల కొరకు, ఈ లోక సంబంధమైనటువంటి స్థితి సంపదల కొరకు ఈ లోక సంబంధమైనటువంటి సిరి సంపదల కొరకు పిల్లరా అపవాది యొక్క పాదాల చెంతకు చేరుతున్నటువంటి వారి సంఖ్య అధికంగా ఉన్నది అనేటువంటి సంగతిని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారికే సర్వాధికారి అయినటువంటి దేవునికే ఈ లోకాన్ని చూయించి, ఈ లోకము నీకు కావాలా, ఈ లోకములో ఉన్నదంతా నీకు కావాలా, ఈ లోకంలో నీకేది కావాలో చెప్పు, దాన్నంతటిని ఈ సమయంలో నేను అలా క్షణాల్లో నీ పాదాల చెంతకు తీసుకొస్తాను, క్షణాల్లో నీ స్వాధీనము చేస్తాను, ఒక్కసారి నీవు నాకు లోబడు చాలు అన్నాడు. అంతే. సాతానుడు యేసు ప్రభు వారిని నీవు నాకు లోబడు, నా క్రింద పనిచేయి, నీకేది కావాలి అంటే దాన్ని ఇస్తానని సాతానుడు యేసు ప్రభు వారితో పలికినటువంటి మాట మనం గమనించగలుగుతున్నాం పిల్లారా. నిజమే, ఈ లోకము కొరకు సాతాను చెరలోనికి వెళ్ళిపోయినటువంటి వారు ఎంతోమంది. కానీ అనుకుంటూ ఉన్నారు చాలామంది, మేము చెరలో లేమనుకుంటూ ఉన్నారు, సాతాను యొక్క ఆధీనంలో ఏమనుకుంటూ ఉన్నారు, అపవాది సంబంధమైనటువంటి జీవితంలో మా జీవితం లేదనుకుంటూ ఉన్నారు. కానీ పిల్లరా, చాలామంది వారికి తెలియకుండానే ఈ పాపపు ఊబిలో మునిగినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఒకసారి సాతానుడు తన దురాలోచన ద్వారా నిన్ను చెరపట్టిన తరువాత ఆ చెరలో నుంచి నీవు బయటికి రావాలని ఎంత ప్రయత్నించినా కానీ బయటికి రాలేవు. యెషయా గ్రంథంలో ఆ జ్ఞాపకం చేయబడినటువంటి మాట ప్రకారంగా 14వ అధ్యాయము 17వ వచనంలో ఉన్నటువంటి వచనము ప్రకారంగా మనం గమనించగలిగితే, తాను చెరపట్టిన వారిని చెర నుండి బయటికి రాకుండా అడ్డుకొనుచున్నటువంటి వాడు ఇతడే అనేటువంటి మాట ఆ యెషయా గ్రంథంలో చాలా చక్కగా దేవుడు జ్ఞాపకం చేశాడు. ఒకసారి నువ్వు చెరలోనికి వెళ్ళావా? ఒకసారి నువ్వు పాప సంబంధమైనటువంటి దురాలోచనలోనికి వెళ్ళావా? ఒకసారి చిన్న తప్పే కదా, చిన్న పొరపాటే కదా, చిన్న అబద్ధమే కదా, చిన్న మోసమే కదా, చిన్న ఆ ఆలోచనే కదా అని ఒక్కసారి సాతానికి అవకాశం ఇవ్వటం, నువ్వు ఆ అవకాశం ఇచ్చేటువంటి ఆ ఆలోచన నీలోనికి వచ్చిందా? మరలా నువ్వు బయటికి రావటము అది అసాధ్యమే. ఎందుకంటే సాతానుడు చెరలో నుంచి బయటికి రానీయుడు కూడా. రానియకుండా అన్ని విధాల ఒకదాని తర్వాత ఒకటి ఆ పాపంలోనికి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే ఇక్కడ అంటాడు పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించగలిగినటువంటి మాటలో మనం గమనించగలిగితే, ఈ భూలోకమంతా కూడా సాతానుడు ఆ రీతిలోనే ఆ చెడగొట్టి ఉన్నాడు, ఆ చెరిపివేసి ఉన్నాడు, పాడు చేసి ఉన్నాడు అనేటువంటి మాట. ఇంకొక విషయం ఏమిటంటే పిల్లరా, ఈ విషయాన్ని కూడా చెప్పి నేను ముగిస్తాను. తర్వాత మరలా వచ్చే ఆదివారం కూడా ఈ లోకాధికారిని గురించి, పరలోకాధికారి గురించి, వీరిద్దరి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసము, వీరిద్దరి మధ్య కలిగినటువంటి వైరము, వాటిని గురించి కొన్ని సంగతులు మరలా జ్ఞాపకం చేస్తాను. ఈరోజు మరలా ఇంకొక వచనాన్ని మనం ధ్యానించుకుందాం. చూడండి, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయాన్ని గమనించగలిగితే, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయాన్ని గమనించగలిగితే, ఈ 4వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నటువంటి ఒక మాట మరి చూడండి, 6 వచనాలు యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం చదువుతూ ఉన్నాను. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. పిల్లలు గమనించండి, ఆ యొక్క వచనాన్ని ముందుగా మనం ధ్యానిద్దాం, ఆ యొక్క వచనాన్ని పరిశీలన చేద్దాం. చూడండి, ఇక్కడ అంటాడు కదా ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడింది. ఈరోజు బయలు వెళ్ళి ఉన్నారు అంటే ఆల్రెడీ వారు సమాజంలోనికి వెళ్ళిపోయారు. వారు ఎవరి నిమిత్తం వెళ్ళారు, దేని నిమిత్తం వెళ్ళారు అనేది మనం గమనించగలిగితే పిల్లరా, అక్కడ చక్కటి మాట, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళారు అనేటువంటి మాట, అబద్ధ ప్రవక్తులు అనేటువంటి మాటను వాడుతూ ఉన్నాడు. అనగా అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అనగా అపవాది, లోకానికి సంబంధించినటువంటి అధికారి. ఈరోజు దేవునికి సంబంధించినటువంటి సువార్త లోకంలో ఎలా ప్రకటించబడుతూ ఉందో,
దేవునికి సంబంధించినటువంటి శ్రేష్టమైనటువంటి పరలోక రాజ్య సంబంధమైనటువంటి నీతిని గురించి, న్యాయమును గురించి, కనికరమును గురించి, ప్రేమను గురించి, దేవుని యొక్క దయ గురించి, దేవుని యొక్క ఔన్నత్యం గురించి ఎలా లోకములో ప్రకటించబడుతూ ఉన్నదో, అలాగే ఈ లోకములోనికి వచ్చినటువంటి అనేక మంది అబద్ధ ప్రవక్తలు కూడా ఈ లోక సంబంధమైనటువంటి సంగతులను గురించి కూడా చాలా చక్కగా విపులీకరంగా బోధించగలిగినటువంటి సామర్థ్యము ఈ అబద్ధ ప్రవక్తల్లో ఉంది. వారు కూడా లోకంలోనికి వచ్చేసారు. వీరు లోకంలోనికి వచ్చి ప్రవచించేటువంటి ప్రవచనాలు ఎలా ఉంటాయి అంటే, వీరు లోకంలోనికి వచ్చి బోధించేటువంటి బోధ ఎలా ఉంటుందంటే, దేవుని యొక్క రాజ్యాల్లోనికి నీవు ప్రవేశించాలి అనుకుంటే కేవలము నీవు ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరిస్తే చాలు అనేటువంటి ఒక ఆలోచన తీసుకొస్తారు పిల్లరా. నేటి దినాల్లో ఉన్నటువంటి ఆ బోధల్లో మనం గమనించగలిగి, నీ దేవుని నమ్ముకున్నావా, దేవుని రాజ్యం అనేదే, తీర్పు నీకు ఉండదు అంటాడు. అంతే. అసలు నీవు తీర్పులోనికి రావు, తీర్పు నీకు ఉండదు అనేటువంటి మాటలు కూడా పలికేటువంటి వారు అంటారు. ఈ లోకంలో నీవు ప్రభువుని నమ్ముకున్నావు కదా, నీవు ఎలా జీవించినా పర్వాలేదు, ఏ విధమైనటువంటి జీవితం జీవించినా పర్వాలేదు, నీవు ఎక్కడ తిరిగినా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు, దేవుని రాజ్యంలో నీవు ఉంటావు అనేటువంటి మాటలు పలికేటువంటి వారు కూడా ఈ లోకంలో అధికంగా ఉంటారు పిల్లారా. నిజంగా మీరు బోధలు గమనించండి. దేవుని యొక్క వాక్యము కేవలము కొద్ది నిమిషాలు, 10 నిమిషాలు ఉంటే లోక సంబంధమైనటువంటి సంగతులు ఉంటాయా లేదా? కానీ ఆ వాక్యాన్ని ఎక్కువ ఇష్టపడేటువంటి వారు ఉంటారా, ఉండరా? కొన్ని వేల మంది జనసమూహంలో తండోపతండాలుగా పరిగెడుతూ ఉన్నారు. ఒక ప్రాంతానికంటే, ఒక ప్రదేశానికంటే, ఎక్కడో ఒక చిన్న ఖర్చీబుని బట్టో, ఒక సీసాన్ని బట్టో, రకరకాలైనటువంటి కార్యాలను బట్టో, స్వస్థత కార్యాలను బట్టో, అద్భుతాలను బట్టో జనాలు పరిగెడుతూ ఉన్నారు. అంటే దేన్ని బట్టి పరిగెడుతూ ఉన్నారు? ఏ ఉద్దేశాన్ని బట్టి పరిగెడుతూ ఉన్నారు? దేవుని యందు నమ్మకం ఎక్కడుంది? దేవుని యందు విశ్వాసం ఎక్కడుంది? పరిశుద్ధ గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం గమనించగలిగితే, నీవు నమ్మకముతో, విశ్వాసముతో కన్నీటి ప్రార్థన చేయగలిగినట్లయితే నీ ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించడు? నీ స్వరాన్ని దేవుడు ఎందుకు వినడు? ఆ పరిశుద్ధత నీలో లేదా? ఆ నమ్మకం నీలో లేదా? ఆ విశ్వాసం నీలో లేదా? ఆ రక్షణను పొందుకోలేవా? పిల్లరా, దేవుని యొక్క వాక్యములో ఒక క్రైస్తవ విశ్వాసి నేరుగా దేవునితో అనుసంధానం అవ్వాలి. కానీ పాత నిబంధన కాలంలో లేదా పోపుల కాలంలో ఉన్నటువంటి జీవిత విధానాలు మనం గమనించగలిగితే, ఒక వ్యక్తి తన పాపము నుండి విడిపించబడాలి అంటే మధ్యవర్తిని ఆశ్రయించేటువంటి వాడు పోపులను కానీ లేదా ప్రవక్తలను కానీ పాత నిబంధన కాలంలో. ఎందుకంటే నేరుగా ఆనాటి దినాల్లో ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు సమీపించలేదు. ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడాలి అంటే ప్రవక్తతో మాట్లాడేటువంటి వాడు, యాజకుడితో మాట్లాడేటువంటి వాడు. వారు ఇశ్రాయేల్ జనాంగంతో మాట్లాడేటువంటి వారు. పాత నిబంధన కాలంలో ప్రజల యొక్క అవసరాలను నిమిత్తము దేవుడు వారితో మాట్లాడితే వారు ప్రజలకు జ్ఞాపకం చేసేటువంటి వారు. కానీ క్రొత్త నిబంధన కాలం అటువంటిది కాదే. క్రొత్త నిబంధన కాలంలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు లోకంలో ఉన్నటువంటి మానవులకి దేవునికి మధ్య ఉన్నటువంటి అడ్డుతెర తొలగించినటువంటి సమయంలో, ప్రతి నొరనేక హృదయంలో ఆయన నివాసం ఉండటానికి వచ్చినటువంటి సమయంలో, ప్రతి నొరనేక హృదయాంతరంగాన్ని పరిశుద్ధపరిచి పరిశుద్ధమైనటువంటి హృదయంలో ఆయన నిత్య నివాసాన్ని కోరుతున్నటువంటి సమయంలో, ఎందుకు ఈ లోకంలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసి తన యొక్క హృదయాంతరంగంలో పరిశుద్ధమైనటువంటి ఆ స్థలాన్ని ఏర్పరచుకోలేకపోతూ ఉన్నాడు? ఎందుకు తనలో ఉన్నటువంటి బలహీనతల నుండి తాను విడిపించబడలేక మరి ఒక వ్యక్తిని ఆశ్రయిస్తూ ఉన్నాడు? ఆశ్రయించాలి, తప్పులేదు. ప్రార్థన అవసరతలు కోరుకోవాలి, తప్పులేదు. కానీ నీ విశ్వాసం ఎక్కడా? నీ నమ్మకం ఎక్కడా? నీకు నమ్మకము లేనప్పుడు, నీలో విశ్వాసము లేనప్పుడే మరొక వ్యక్తి మీద ఆధారపడి నీ జీవితాన్ని నీవు ముందుకు కొనసాగించుకుంటున్నావు అనేటువంటి సంగతిని కూడా పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కగా జ్ఞాపకం చేస్తూ నిజమే పిల్లలు. అందుకే ఈ వచనాలు మనం గమనించగలిగితే ఇక్కడ అంచాడు కదా, అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అనేటువంటి మాట ప్రభువారు సెలవిచ్చారు. నిజమే పిల్లారా, ఈ మధ్యకాలంలో చాలా సంగతులు మనం వింటూనే ఉన్నాం. ఆ యూట్యూబ్లోనో లేదంటే ఫేస్బుక్లోనో ఈ మధ్యకాలంలో టీవీలో కూడా న్యూస్ రూపంలో కూడా వస్తూ ఉన్నాయి. కొన్ని సంఘములు పాడైపోవడానికి గల కారణం కానీ, లేదా కొంతమంది మంచి బోధకులు చివరి దినాల్లో, ఈ కడవరి దినాల్లో రకరకాలైనటువంటి వేరే మార్గంలోనికి క్రైస్తవులు నడిపించేటువంటి క్రమంలో కానీ, నేను పేర్లు చెప్పట్లేదు, కానీ ఒకప్పుడు బొట్టు మీద ఒక వివాదం జరిగేటువంటిది ప్రస్తుత దినాల్లో మరలా అవే సమాజంలో జరుగుతూ ఉన్నాయి.
కదా, రకరకాలైనటువంటి దుర్బోధలు అనేటువంటివి మరలా వస్తూ ఉన్నాయి. నీవు క్రైస్తవుడిని సమాజంకు నిరూపించుకోవాలి అంటే పలాంది పెట్టుకోవాలి, జనాలకి తెలియాలి అనేటువంటి మాటలు లోకంలోనికి వచ్చేస్తూ ఉన్నాయి. అంటే కాలం ఎటు వెళ్ళిపోతూ ఉందంటే, బోధలు ఎటు వెళ్ళిపోతూ ఉన్నాయి అంటే, లోకంలో పరిస్థితులు ఎలా మారిపోతూ ఉన్నాయి అంటే, ఈ లోకాధికారి సర్వాన్ని కూడా తన ఆధీనంలోనికి తీసేసుకున్నాడు. సర్వాధికారి అంటే ఈ లోకాధికారి. ఈ లోకం మీద అధికారం ఎవరికి ఉందంటే యేసుప్రభువారు సెలవిచ్చారు కదా, ఈ లోకానికి అధికారిని నేను కాదని యేసుప్రభువారు సెలవిచ్చారు. ఈ లోకమున ఆధీనంలో లేదని యేసుప్రభువారు సెలవిచ్చారు. ఈ లోకమును వేలుతున్నటువంటి వాడు తనకంటూ తన ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి మాటలు జ్ఞాపకం చేస్తూ, ప్రియులు చూడండి ఇంకొక మాట, ఆ 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలోనే ఆ 2వ వచనం నుండి మనం గమనించగలిగితే, యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనదై, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి ఏ దేవుని ఆత్మను ఎరుగుదుమో క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకు అది లోకములో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు అనేటువంటి మాట. చక్కటి మాట. యోహాను భక్తుడు జ్ఞాపకం చేసిన మాట, చక్కటి మాట. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కన్నా గొప్పవాడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. మనం ఎక్కడున్నాం? లోకంలో ఉన్నాం. మనం లోకంలో ఉన్నాము. లోకంలో ఉన్నటువంటి కంటికి కనిపించినటువంటి లోకాధికారి మన ఎదుట ఉన్నాడు. ఇప్పుడు కంటికి కనిపించినటువంటి ఆత్మస్వరూపి అనేటువంటి దేవుడు లోపల ఉన్నాడు. లోపల ఒకడు ఉన్నారు, లోకంలో ఒకడు ఉన్నారు. మన జీవితం లోకంలో ఉన్నది. ఇక్కడ లోకాధికారి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రెండోది, మన హృదయాంతరంగంలో ఉన్నటువంటి దేవుని గురించి కూడా, దేవుని స్వరూపమును గురించి కూడా, పరిశుద్ధాత్మను గురించి కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు అంటాడు కదా, మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కన్నా గొప్పవాడని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కన్నా గొప్పవాడైనప్పుడు, ఈ గొప్పవాడైనటువంటి దేవుణ్ణి పక్కన పెట్టి, ఈ గొప్పవాడైనటువంటి ప్రభువును పక్కన పెట్టి, ఈ లోక సంబంధమైనటువంటి లోకాధికారి తీర్చేటువంటి లేదా లోకాధికారి ఇచ్చేటువంటి వాటి కొరకు ఎందుకు లోకంలో మనం పరిగెడుతూ ఉన్నాం? మన జీవితం లోకంలో ఉంది. లోకాధికారి కలిగినటువంటి లోకంలో మనం ఉన్నాము. కానీ మనలో ఉన్నవానికి ఎందుకంత ప్రాముఖ్యతను మనం ఇవ్వలేకపోయాం? మనలో ఉన్నవాని మీద ఎందుకు మనం నమ్మకం ఉంచలేకపోయాం? మనలో ఉన్నవాని మీద ఎందుకు విశ్వాసాన్ని కనపరచలేకపోయాం? పిల్లరా, ఈ మాటలు, మనలో ఉన్నవాని మీద ఎందుకు విశ్వాసం లేదు, మనలో ఉన్నవాన్ని మనం ఎందుకు వెంబడించలేకపోతూ ఉన్నాం, మనలో ఉన్నవాని కన్నా లోక సంబంధమైనటువంటి అధికారిని వెంబడించడానికి ఈ లోకము ఎందుకు తహతహలాడుతూ ఉన్నది, పరిగెడుతూ ఉన్నది అనేటువంటి సంగతి వచ్చే పరిశుద్ధ దినమందు ధ్యానించుకుందాం. దేవుడి మాటలు మనకి వెనుకల్లో దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఈ పరిశుద్ధ దినమందు లోకాధికారి, దుష్ట స్వభావం కలిగినటువంటి వాడు, అబద్ధమునకు జనకుడు, వాయుమండలపు అధిపతి అయినటువంటి వాడు, క్రీస్తు విరోధిగా పిలువబడినటువంటి వాడు, అంత్యక్రీస్తుగా ఎంచబడినటువంటి వాడు, అపవాదిగా పిలువబడుతూ ఒక కుయుక్తి కలిగినటువంటి సాతానుడిగా, సర్పముగా సంచరించినటువంటి వాడు, ఈ లోకమును సర్వమును కూడా చెరపట్టబడినటువంటి ఈ లోకాధికారి యొక్క నైనా మరి జీవితము, అపవాదిని గురించి నైనా పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో సంగతులు మీరు జ్ఞాపకం చేసి ఉన్నారు. ప్రభా, మీరు సర్వాధికారిగా ఈ సర్వలోకాన్ని మీరు సృష్టించారు. కానీ అబద్ధమునకు జనకుడైనటువంటి అపవాదిని ఆయన మీరు సృష్టించినటువంటి ఈ సర్వలోకమును తన యొక్క ఆధీనంలోనికి తీసుకోవడానికి తన హృదయాన్ని పాడు చేసుకున్నట్లుగా, తన హృదయాంతరంగంలో లోలోపల కూడా ఇదిగోనైనా మీకు వ్యతిరేకమైనటువంటి దుష్ట స్వభావాన్ని కలిగి తన ఆలోచనలు కొనసాగించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మేము చూడగలుగుతూ ఉన్నాను. ప్రభా, అటువంటి దుష్ట స్వభావం కలిగినటువంటి అపవాది నేలన పడద్రోయబడిన దినము మొదలుకొని ప్రభా, ఈ లోకాన్నంతటినీ కూడా అతడు చెరపట్టి ఉన్నాడు.
ఈ లోకంలో ఉన్నటువంటి సకల మానవులకి హృదయాలను నాయన పాప స్వభావంతో నింపివేసినట్లుగా మీరు లేఖనాల్లో సెలవిస్తూ ఉన్నారు. ప్రభా, లోకంలో ఉన్నటువంటి చీకటిని పారదోలడానికి వెలుగుగా మీరు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు. కానీ ఈ లోకము చీకటిని ప్రేమించుచున్నది, వెలుగును గ్రహించలేకపోతూ ఉన్నదనేటువంటి ఆవేదన ఆయన లేఖనాల్లో మీరు సెలవిస్తూ ఉన్నారు. ప్రభా, నిన్ను నమ్మినటువంటి వారు, నిన్ను విశ్వసించినటువంటి వారు, మీ రక్షణ భాగ్యమును పొందుకున్నటువంటి వారు ఈ లోకాధికారి గురించి నాయన స్పష్టంగా ప్రభా తెలుసుకోగలిగినటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలని పరిశుద్ధ గ్రంథంలో మీరు సెలవిస్తూ ఉన్నారు. వాక్యమైనటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ లోకాధికారి చరణుని నాయన ప్రతి ఒక్కరూ కూడా విడిపించబడటానికి అవసరమైన మీ యొక్క ఆత్మీయ నడిపింపు, మీ పరిశుద్ధ ఆత్మ యొక్క ప్రసన్నత ప్రతి ఒక్కరికి మెండుగా దయచేయమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.